తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కులాలకు హక్కులు కల్పించి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కేబినెట్ మంత్రిగా పలు సేవలు అందించారని కొనియాడారు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని తెలియజేశారు. బాబు జగజీవన్ రామ్ గారు 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబూజీ వారి విగ్రహానికి మన కాకినాడ నగరంలో ఆయన జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు సమాజంలో బలహీన వర్గాల హక్కులు వాళ్ళు పొందగలుగుతున్నారు. చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ వారు క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తూ లేబర్, డిఫెన్స్ మరియు ఇతర రంగంలో ఆయన తనకైనా ఒక పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు దళితులు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా కృషి చేసి రాజ్యాంగంలో వాళ్ళకు కల్పించబడిన హక్కుని వాళ్ళు పూర్తిగా వినియోగించడానికి కృషి చేశారు. ఆ గొప్ప మహానీయులు జయంతిని ఈరోజు మన నగరంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీయం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు గౌరవనీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కాకినాడలో ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం అవుతుంది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు విచ్చేశారు. బాబు జగజీవన్ రామ్ గారి గురించి చెప్పాలి అంటే సమయమే సరిపోదు, ఎందుకంటే ఆయన లైఫ్ అంతా కూడా ఇన్స్పిరేషన్గా జరిగిందంతా కూడా. ఈయన గురించి చెప్పాలంటే మన ఫస్ట్ పార్లమెంట్లో ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే ఫస్ట్ డెప్యూటీ పీఎంగా కూడా ఈయన చేశారు. సో ఈయన చరిత్ర ఏంటంటే 50 years ఆఫ్ పార్లమెంటేరియన్గా ఈయన నిలబడ్డారు. మరి 50 years ఆఫ్ పార్లమెంట్లో ఉన్నారు అంటే వాట్ మేడ్ హిమ్ టు బీ ఇన్ ద పార్లమెంట్ ఫర్ 50 years అని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఈయన ఎప్పుడూ కూడా పబ్లిక్తో ఎక్కువగా ఉండేవారు. మరి అందులో అప్రెస్డ్ పీపుల్ అంటే అణిచబడిన వారు ఎక్కువగా ఉండడంతో వీళ్ళకి న్యాయం చేయాలి అంటే మాజీ సీఎం జగన్ అమరావతి అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అమరావతి అభివృద్ధి పట్ల జగన్కు ఎందుకంత ఈర్ష్య అని ప్రశ్నించిన సోమిరెడ్డి గత 5 ఏళ్లలో జరిగిన దోపిడీ ఆగిపోవడంతోనే ఆయన ఇలా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలపై ఆయన చూపిస్తున్న ప్రేమ నకిలీదేనని విమర్శించారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రీసెంట్ గా మళ్ళీ 2 పడవలను పట్టుకొని జువల్దిన్న హార్బర్ లో పెట్టేసేసారు. జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ లో రీసెంట్ గా అంటే 4 పడవలు వాళ్ళు వదిలించుకోపోయినారు. మళ్ళీ 2 పడవలు సీజ్ చేసినారు. అద్దెకు తీసుకొని పడవలతో పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది. సో ఫైనల్ గా 4 బోట్లు హై స్పీడ్, వీళ్ళు ఏమంటున్నారంటే 400 HP మనం కొంటామంటే ఫిషర్మెన్ లీడర్స్ నన్ను కలిసి 600 HP కావాలంటున్నారు. సో దాని ప్రకారం ఫిషరీస్ కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వైపు నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ లో కొల్లు రవీంద్ర గారు, మంత్రులందరూ, తిరుపతి ఇన్ఛార్జ్ మినిస్టరు అందరం కలిసి మాట్లాడుకున్నాం. అది కూడా 600 HP ఇంజిన్ పెట్టి ఆ హై స్పీడ్ బోట్లతో వాళ్ళ అక్రమ ప్రవేశాన్ని నిలవరించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నేలటూరు జెట్టి కింద స్ట్రక్చర్ మాత్రం కంప్లీట్ అయింది. ఆ జెట్టి పూర్తి చేసేదానికి కూడా సీఎం గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తి చేస్తాం. అట్లే పులికాట్ లేక్, ఆ పూడిపోయిన ఆ సరస్సుని ఆ పూడికి తీసేదానికి దాదాపు 50 చిల్లర కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఇంకొక 100 కోట్లు కావాలా. దాని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సీరియస్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పులికాట్ లేక్ లో పూడిక తీయటం పనులు మొదలవుతాయి వీలైనంత తొందరలో. నేలటూరు జెట్టి కంప్లీట్ చేసుకుంటాం. ఫిషింగ్ హార్బర్స్ ఏవైతే ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయో వాటి మీద కూడా వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి సీఎం గారు డైరెక్షన్ ఇచ్చారు. 2015లో శాంక్షన్ అయిన జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో అది పూర్తయింది. జువల్దిన్న హార్బర్ దాన్ని డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ, దానివల్ల జువల్దిన్న హార్బర్కి
దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు, మత్స్యకారులకు ఇబ్బంది అనే క్వశ్చనే లేదు. దాన్ని క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నాం. మత్స్యకారులు ఎలాంటి అనుమానాలు, దువ్వలదిన్నె హార్బర్ ఫిషింగ్ హార్బర్ టోటల్ డెడికేటెడ్ టు ఫిషర్మెన్నే దాన్ని వాడుకుంటారు. ఈ సాగర్ డిఫెన్స్ సంబంధించిన కంపెనీ వల్ల ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అది మత్స్యకారులకు ఉపయోగపడద్ది, రాబోయే యువతకి ఉపయోగపడద్ది. దానికిను ఫిషింగ్ హార్బర్కి ఎలాంటి ఆటంకం లేదనే విషయాన్ని కూడా మేము క్లారిఫై చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే 164 గ్రామాలు వీళ్ళందరూ మత్స్యకారుల గ్రామాలకు సంబంధించి 164 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇప్పుడు అంతెందుకు, హాలిడేస్లో మత్స్యకారుల కుటుంబానికి 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అంతకుముందు 10,000, ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తున్నాం, డబుల్ చేసాం. అట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మాకు ఒక అటాచ్మెంట్ ఉంది, మత్స్యకారులతో ఒక అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని 134 ఏళ్ల చారిత్రక వైభవం కలిగిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడి అన్న సంరాధన కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన శ్రీ సీతారామ కళ్యాణం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించగా అనంతరం ఏర్పాటు చేసిన అన్న సంరాధన కార్యక్రమంలో గుండుగోలను సహా పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని భక్తిపూర్వకంగా స్వీకరించారు. గుండుగొల్ల గ్రామం అంటే గురుకొలను మా అసలు గ్రామం పేరు. శ్రీ సీతారామస్వామి వారు 1892 మాకు తెలిసి మా అందరికి చక్కని దర్శనం ఇస్తూ మమ్మల్ని సదవకాశంగా బ్రహ్మాండంగా పనిచేయటానికి అవకాశం ఇచ్చారు. స్వామివారి దేవాలయంలో నేను ధర్మకర్తని. కళ్యాణ మహోత్సవాలు మొదలు పెడతాం. 9 రోజుల పరంగా చేసుకుంటూ వచ్చాం. 5 రోజులు దీక్షతోను, 4 రోజులు పౌడం పోసుకుంటాను. 9వ రోజు ఈ రోజుని గోపూజ చేసి అన్న సంతర్పణ చేయటం ధర్మభాగ్యం అయింది. అన్న సమారాధన చేయడానికి సుమారుగా 4,500 మంది ఏర్పాటు చేసుకున్నాము. అందరూ వస్తున్నారు. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలు దురందర్, ది కేరళ స్టోరీ, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలతో పాటు పలు అంశాలపై ఉద్దేశపూర్వకంగా అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. कांग्रेस चाहती है कि वेस्ट एशिया के देश भारत को अपना दुश्मन समझ ले, हम यहां कोई ऐसी गलती कर दे, कुछ ऐसा बयान कर दे और गल्फ कंट्री से भारतीयों को वहां से बाहर निकलने के लिए मुसीबत आ जाए. इसलिए कांग्रेस गल्फ कंट्रीज को नाराज करने वाले बयान दे रही है. कांग्रेस चाहती है कि पैनिक फैले और उसे मोदी को गाली देने का मौका मिल जाए. अरे कांग्रेस के लोगों, एलडीएफ के लोगों, यूडीएफ के लोगों, अरे राजनीति अपनी जगह पे है. अरे चुनाव आते जाते रहेंगे, लेकिन मेरे केरलम के लाखों भाई बहन वहां है. मेरे लिए उनकी सुरक्षा ये सबसे बड़ा काम है और मैं इसके लिए कमिटेड हूं. चुनाव जीतने के लिए, मोदी को गाली देने के लिए कांग्रेस 1 करोड़ प्रवासियों का जीवन संकट में डालने को तैयार बैठी है. उधर ईरान में हमारे फिशरमैन केरल के हैं, तमिलनाडु के हैं, गोवा के हैं, आंध्र तेलंगाना के हैं, पुडुचेरी के हैं. उनकी जिंदगी खतरे में. हम वहां के संकट में से उनको बाहर ले आ रहे हैं. आज सैकड़ों की तादाद में मेरे मछुआरे भाई बहन भारत लौटने वाले हैं. हमारे लिए उनकी जिंदगी बचाना ये महत्वपूर्ण है. बयानबाजी करने के लिए अरे बहुत मौके आएंगे. अभी तो हमारे लोगों की, हमारे मछुआरे भाई बहनों को हमें जिंदा वापस लाना है. कांग्रेस को इन सारी चीजों से कोई लेना देना नहीं. बस चुनाव चुनाव चुनाव. क्या देश के लोगों की चिंता नहीं करोगे? कांग्रेस कोई स्वार्थी सियासत के लिए
केरलम के लोगों से माफी मांगनी चाहिए। पाप कर रहे हो। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలని విసిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ పారిపోతున్నారు. విమర్శలు గుప్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్న మాజీ మంత్రి విడుదల రజని. పల్నాడులో మహిళా ఉద్యోగిపై అఘాయిత్యమే ఇందుకు నిదర్శనమని ఫైర్. కూటమి పాలనలో మహిళలకు చిన్నారులకు ఇంటా బయట ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. మాజీ హోంమంత్రి తానేటి వనిత ధ్వజం. కాకినాడలో ఘనంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.